మేడం, ఈ 2026 ఎస్ఎస్సి పరీక్షల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే మంచి ఉత్తీర్ణత సాధించారు. దీనికి నారా లోకేష్ గారే ముఖ్య కారణం అంటూ కూడా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్ మీద చూపించిన అభివృద్ధి వల్లే వీళ్ళు ఈ రకంగా మంచి ఉత్తీర్ణత సాధించారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు దీనికి? 10th క్లాసు మంచి మెరిట్ రావాలంటే 7th నుంచి 6th నుంచి ఏ స్కూల్లో వేసినారు అని అడుగుతారు. అంటే 10th క్లాస్ మెరిట్ రాగానే ఫస్ట్ ఎక్కడ చదివారు అనరు, మొదటి నుంచి ఎక్కడ చదువుతున్నాడు మీ అబ్బాయి అంటారు. సో గత 5 ఏళ్ళు డిజిటల్ బోర్డు వచ్చింది. గత 5 ఏళ్లలో సాక్సులు, బూట్లు, బ్యాగులు, ట్యాబులు, తర్వాత రంగురంగుల ఇంద్రభవనాలు లాంటి స్కూల్ బిల్డింగ్స్, వీటన్నిటికి మంచి ఆర్ఓ వాటర్. కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కూడా ఆర్ఓ వాటర్ కరువు అయిపోతుంది, నిలబడి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఆర్ఓ వాటర్ ఫ్రీ. దాని వాష్రూమ్స్ ఏదైతే కలర్ఫుల్గా ఉండే వాష్రూమ్స్, తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్న ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పునాది బలంగా పడింది అని ఒప్పుకునే ధైర్యం లేక మనం వచ్చిన 12 నెలల్లో పిల్లలు టాప్ ర్యాంకర్స్ వచ్చేసినారంటే గతంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి ధీటుగా ఒక అద్భుతమైన సిలబస్ని తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, ఈ విదేశాలకి ఫ్లైట్లో తీసుకెళ్లారు, అక్కడ ఒక మీటింగ్లో కూర్చోబెట్టారు. ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత ఖర్చు అవుతుంది? సో వైట్ హౌస్ అనేది మేము వినడమే, మేమే చూడలేదు. అలాంటిది మధ్యతరగతి బిడ్డలా, పేదింటి బిడ్డలా గవర్నమెంట్ స్కూల్ బిడ్డలు వెళ్ళి చూసి వచ్చినారు, అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడినారు. అంటే అంత అద్భుతమైన ఇంగ్లీష్ ఈరోజు లోకేష్ గారి కొడుకు దేవాంశ్ గారు మాట్లాడితే తప్పట్లు కొడుతున్నారే. ఆ బెండపాడు పిల్ల పాపం అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడితే, మేఘన అని ఇంగ్లీష్లో మాట్లాడితే అమ్మాయిని ఎంత ట్రోల్ చేసినారండి. అంటే మీ పెద్దోళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప, పేదోళ్ళు మాట్లాడితేనేమో తప్ప. సో ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ గురి చేస్తుంటే చాలా ఆశ్చర్యకరం అవుతుంటుందండి. మహిళల మీద, అందులో పసిబిడ్డల మీద ఈ మాదిరి దాడులు అనేది కరెక్ట్ కాదు. దయచేసి విద్య వీరొక్కరి వల్లే సాధ్యమైందంటే తప్పు. గత 5 సంవత్సరాలు డిజిటల్ బోర్డులు, తర్వాత ట్యాబులు, డిక్షనరీ తెలుసా అండి? తమరి హయాంలో ఎప్పుడన్నా డిక్షనరీ ఇచ్చినారా? కానీ చాలా చోట్ల స్కూల్కి సంబంధించి సైకిల్ ఇచ్చినారంట. అదో పబ్లిసిటీ. సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ ఇచ్చినారు. అదే గుర్రం గుర్తు అయితే గుర్రం ఇస్తారా? కారు గుర్తు అయితే కారు ఇస్తారా? ఇవ్వలేరు కదా. కానీ డిక్షనరీ ఇచ్చినారు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పంచిపెట్టినారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అంట జీఓడి గార్డ్ అంటే ఏదో మీనింగ్ వచ్చిందట. మీనింగ్ వచ్చిందని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మార్చి ఇంకో కంపెనీ డిక్షనరీ ఇస్తున్నాడేమో. ఆశ్చర్యం. దీని గురించి అసెంబ్లీలో చర్చలు. సో ఇటువంటి విధానంలో పిల్లలకి మెరిట్ వచ్చిందంటే అందరం సంతోషం. కానీ ఎవరు వేసిన పునాది, గత 5 ఏళ్ళు ఎవరు పునాదితో బిడ్డలు అంత పర్సంటేజ్ లీడ్ అయ్యారండి. సో నారాయణ, చైతన్య 1 1 1 1 4 4 4 ఇవన్నీ వింటుంటాం కదా. కానీ ఈసారి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంత అభ్యుదయ భావాలతో గొప్ప పర్సంటేజ్ సాధించినారండి. ఈ క్రెడిట్ గత ప్రభుత్వానికి కూడా ఇస్తే మీ సొమ్మేం పోదని నా ఉద్దేశం. సో చూసారు కదా, అడ్వకేట్ రజనీ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.